మనం ఎవరికి భయపడకుండా సంతోషంగా ఉండాలంటే ఈ 5 రకాల లక్షణాలు, బలాలు మన దగ్గర ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. నెంబర్ 1, డబ్బు మనిషిని నడిపిస్తుంది. కాబట్టి మన దగ్గర డబ్బు లేకపోయినా ఉందని చెప్పాలి. అవసరానికి బట్టి డబ్బుని ఖర్చు పెట్టాలి. అనవసరమైన వృధా ఖర్చులు చేయకుండా మన డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి. డబ్బు ఉంటేనే మనసుకి విలువ. ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 2, తెలివితేటలు ఉండడం వల్ల మనము ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా చేసుకోగలం. మన దగ్గర తెలివితేటలు ఉంటే ఇంట్లో కూర్చున్నా మనం ఏదైనా పని చేసి సంపాదించగలం. అదే తెలివితేటలు లేకపోతే రోజంతా కష్టపడినా మనకి డబ్బు తక్కువగానే సంపాదించగలం. డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అనే విషయాన్ని మనం తెలివిగా ఆలోచించి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. నెంబర్ 3, ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే బలంగా ఉన్నట్టు. మనం బలంగా ఉంటే ఎదుటి వారిని ఓడించగలం. ఆరోగ్యంగా ఉండడం వల్ల సంపాదించగలము. ఆరోగ్యంగా ఉండడం వల్ల నలుగురిలో మంచిగా మాట్లాడి తిరగగలం. ఈ రోజుల్లో సంపాదించే సగం డబ్బు ఆరోగ్యానికే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెంబర్ 4, అవగాహన. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా అవగాహన చేయాలి. అలా అవగాహన చేసినప్పుడు చెడేదో మంచేదో తెలుస్తుంది. ఏదైనా ఒక విషయంపై అవగాహన తప్పనిసరి ఉండాలి. అందుకే ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి అవగాహన ఉంచుకొని మెలవాలి. నెంబర్ 5, చదువు. మనం చదువుగలిగి ఉండాలి. చదువుకునేవారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతికేస్తారు. చదువు అందరికీ చాలా ముఖ్యం. చదువు లేకపోతే ఎక్కడా బ్రతకలేము. ఏది చెప్పాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ఒకరిపై ఆధారపడి ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో ప్రతి ఒక్కరికి అలసైపోతాం. చదువు ప్రధానంగా ఉండాలి.